కాంబినేషన్స్. కాంబినేషన్ అంటే ఏం చెప్పుకున్నాము మనం? సెలక్షన్స్ మాత్రమే ఉంటుంది అని చెప్పాం, అరేంజ్మెంట్ ఉండదు అని చెప్పాం. అంటే ఆర్డర్కి ప్రిఫరెన్స్ ఉండదు ఇక్కడ, అరేంజ్మెంట్ ఉండదు కాబట్టి కేవలం సెలక్షన్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం కాంబినేషన్ అన్నాం. ఏమండి? అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనం మ్యాటర్ ఎలా రాస్తాం అంటే ఏ సెలక్షన్ దట్ కెన్ బి ఫార్మ్డ్, సెలక్షన్ ఫామ్ అవ్వాలి దీన్ని బట్టి బై టేకింగ్ సమ్ ఆర్ ఆల్ ఆఫ్ ఎ ఫైనైట్ సెట్ ఆఫ్ థింగ్స్ ఈస్ కాల్డ్ ఏ కాంబినేషన్ అంటాం. అదే పెర్మిటేషన్ అంటే ఏం చెప్పాం? ఎన్ అరేంజ్మెంట్ దట్ కెన్ బి ఫార్మ్డ్ బై టేకింగ్ సమ్ ఆర్ ఆల్ ఆఫ్ ఎ ఫైనైట్ సెట్ ఆఫ్ థింగ్స్ ఈస్ కాల్డ్ ఏ పెర్మిటేషన్ అని చెప్పాం. అరేంజ్మెంట్ ఫామ్ అయితే పెర్మిటేషన్ అన్నాం, సెలక్షన్ మాత్రమే ఫామ్ అయితే దాన్ని ఏమంటాం అంటే మనం కాంబినేషన్ అంటాం అండి. అర్థమవుతుందండి? అక్కడ పెర్మిటేషన్ మనం ఎన్పిఆర్ తో డినోట్ చేసాం, ఇక్కడ ఎన్సిఆర్ తో డినోట్ చేస్తాం. అర్థమవుతుందమ్మా? కాబట్టి the selection that can be formed, the selection that can be formed by taking some or all of a finite set of things, some or all of a finite set of things, finite set of things is called a combination. A combination. అర్థమవుతుందమ్మా? The selection that can be formed by taking some or all of a finite set of things is called a combination. అంటే ఫైనైట్ సెట్ ఆఫ్ థింగ్స్ లోంచి కొన్నైనా తీసుకోవచ్చు లేదా మొత్తం అన్ని తీసుకోవచ్చు. ఆ తీసుకోవడం ద్వారా మనకి ఫామ్ అయ్యే సెలక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం అంటే కాంబినేషన్ అంటాం. అర్థమవుతుందా? తర్వాత the number of combinations of, ఇక్కడ నోట్ అని పెట్టి the number of combinations of n different things taken or at a time is denoted by NCR or C of n comma r or NR. ఈసారి నోట్లో ఏంటంటే మీకు ఎన్సీఆర్ అంటే ఏం చెప్పాను నేను? ఎన్సీఆర్ అంటే ఏం చెప్పాను? n ఎలిమెంట్స్ నుంచి 6 ఎలిమెంట్స్ ఉన్న సబ్సెట్స్ ఎన్ని ఫామ్ అవుతాయో అన్ని అని చెప్పాను. ఎన్సీఆర్ అంటే ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ with r elements of a set containing n elements. అంటే దాని అర్థం ఏంటంటే n ఎలిమెంట్స్ ఉన్న సెట్ నుండి 6 ఎలిమెంట్స్ ఉన్న సబ్సెట్స్ ఎన్ని ఫామ్ అవుతాయో దాన్ని మనం ఎన్సీఆర్ తో డినోట్ చేస్తాం. n ఎలిమెంట్స్ ఉన్న సెట్స్ నుంచి 6 ఎలిమెంట్స్ ఉన్న సెట్స్ ఎన్ని ఫామ్ అవుతాయో దాన్ని మనం సబ్సెట్స్ ఎన్ని ఫామ్ అవుతాయో దాన్ని మనం ఎన్సీఆర్ తో డినోట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. a ఈక్వల్ టు 1 2 3 అన్నాను. ఈ a ఈక్వల్ టు 1 2 3 ఉంది. 2 ఎలిమెంట్స్ ఉన్న సబ్సెట్స్ ఎన్ని ఫామ్ అవుతాయి చెప్పండి నాకు. 3 ఏంటది? 1 2 1 2 3 2 3.
containing 2 elements. Sir, ఏమవుతుంది 1 2 1 2 2 3 1 3 1 3 3 1. దట్ ఈస్ చూడండి ఇక్కడ 3 ఎలిమెంట్స్ నుంచి 2 సబ్సెట్స్ 2 ఎలిమెంట్స్ ఉన్న సబ్సెట్ కావాలంటే 3c2 3c2 అంటే 3 into 2 by 2 into 1 2 2 క్యాన్సిల్ అయిపోతే 1 3 అర్థమైందా ఆ విధంగా వస్తుంది. Yes. తర్వాత రెండో చూడండి, రెండో ఫార్ములా ఏం చేద్దామంటే మనం ఎన్సిఆర్ ఫార్ములా రాద్దాం. ఎన్సిఆర్ ఈక్వల్ టు ఎన్పిఆర్ బై ఆర్ by R. దట్ ఈక్వల్స్ ఎన్ ఫ్యాక్టరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టరియల్ ఏమా వేర్ 0 less than or equal to r less than or equal to n అవుతున్నాం ఏమా ఇది ఫార్ములా. నెక్స్ట్ తర్వాత ఫార్ములా మూడోది ఎన్సి నాట్ ఈక్వల్ టు 1 ఎన్సి ఎన్ అన్న 1 అక్కడైతే ఎన్పిఎన్ అంటే ఎన్ ఫ్యాక్టర్లు వచ్చేది. తర్వాత ఎన్సి1 అంటే ఎన్ ఏమా. నెక్స్ట్ మనం అక్కడ 0 ఫ్యాక్టర్లు ఈక్వల్ టు 1 అని చెప్పుకున్నాం కదా అక్కడ. Yes, sir. తర్వాత ఎన్సిఆర్ ఈక్వల్ టు ఎన్సి ఎన్ మైనస్ ఆర్ ఏమా 0 less than or equal to r less than or equal to n where yeah. Next fifth one ఏంటంటే NCR equal to, if NCR equal to NCS, then R equal to S or n equal to r plus s, n equal to r plus s, where 0 less than or equal to r comma s less than or equal to n అవుతుంది. తర్వాత sixth one NCR plus NCR minus 1 equal to n plus 1 CR. NCR plus NCR minus 1 equal to n plus 1 CR, where ఇక్కడ 1 less than or equal to అని తీసుకున్నాం, ఎందుకంటే 0 తీసుకుంటే ఇది -1 అవుతుందని చెప్పాను మీకు. 1 less than or equal to r less than or equal to n. తర్వాత NCR by NCR minus 1 equal to n minus r plus 1 by r. అలాగే NCR plus 1 by NCR equal to n minus r by r plus 1. ఇక్కడ కూడా వేర్ 0 less than or equal to r less than or equal to n. అయితే ఇక్కడ 0 ఉండదండి. 1 less than or equal to r less than or equal to n అని రాయండి, ఎందుకంటే ఇక్కడ r వాల్యూ 0 అయితే ఇక్కడ -1 వచ్చేస్తుంది. -1 ఉండవు, n అనేది పాజిటివిటీ రావాలి ఖచ్చితంగా. అర్థమవుతుందండి? Yes, sir. తర్వాత ప్లస్ 1 CR అయిపోయింది. నెక్స్ట్ మీకు ఏం చెప్పాను ఇంకా, ట్రయాంగిల్స్ ఎన్ని ఫామ్ అవుతాయి, స్ట్రైట్ లైన్స్ ఎన్ని ఫామ్ అవుతాయి, డయాగ్నల్స్ ఎన్ని ఫామ్ అవుతాయి, ఇంకేం చెప్పాను? అదే సార్ p plus 1 into q plus 1 అదే minus ఫార్ములా చెప్పారు సార్. ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు ఇన్వర్స్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు. NC3 minus RC3 కూడా చెప్పారు సార్. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై జాయినింగ్ ది ఎండ్ పాయింట్స్.
సరే, ప్రస్తుతానికి ఈ ఫార్ములాస్ దీని మీద చెప్పేసుకుందాం. ఆ తర్వాత మళ్ళీ నోట్ అని చెప్పి అప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అప్పుడు చెప్తాను. ఆల్రెడీ చెప్పిన వాడికి ఎక్స్ప్లెనేషన్ అయితే మళ్ళీ ఇవ్వను. ఇంకా కొన్ని ఉన్నాయి చెప్పాల్సినవి. నెక్స్ట్ చూడండి ఇప్పుడు ఈసారి ఎక్సైజ్ 5. ఎక్సైజ్ 5 అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడమ్మా, ప్రాబ్లం నెంబర్ 1. ఇవన్నీ కూడా 2 మార్క్స్కి వస్తాయి. సొల్యూషన్ రాస్తున్నాను, మీరు క్వశ్చన్ రాసుకోండి. గివెన్ NC4 ఈక్వల్ టు 210 అని ఇచ్చడం ఏమా. ఇప్పుడు ఈ 210 మనం అడ్జస్ట్ చేసుకుని రాసుకోవడం ఒక పద్ధతి. లేదు మాకు అంత ఇబ్బంది సార్, మేము అంత అలా కష్టపడలేము అనుకుంటే జనరల్గా చేసుకోవడం ఒక పద్ధతి. 2 రకాలుగా చేసుకోవచ్చు. ఏమండి, ఇప్పుడు ఇది రెండు చెప్తాను, ఏది బాగుందంటే చేసుకోండి. ఇప్పుడు జనరల్గా చెప్తాను. ముందు NC4 అంటే ఏం రాయొచ్చు చెప్పండి. n factorial by n minus half factorial into half factorial. అంటే ఎలా రాయొచ్చు NC4 అంటే? n into n minus 1 into n ఫ్యాక్టరల్ బై n మైనస్ 4 ఫ్యాక్టరల్ ఇంటూ 4 ఫ్యాక్టరల్ రాయడం ఒక పద్ధతి. అది మామూలుగా చేసే పద్ధతి, ఫార్ములా ప్రకారం చేసే పద్ధతి కాకుండా వేరే విధంగా ఎలా రాయొచ్చు సింపుల్ గాను. ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఎన్ని టర్మ్స్ రాయాలి? 4 times 4 రాయాల్సి. అవుతుంది. ఇది n ఇంటూ n n మైనస్ into n minus 2 into n minus 3 బై 4 into ఇక్కడ నుంచి ఎక్కడ దాకా 1 వరకు 4 రాయాల్సి. ఇంటూ 4 3 into 3 into 2 into 1. 210 ఉంది కదా, ఈ 210 నేను ఏం చేస్తానంటే 21 into 10 అని రాస్తాను. లేదంటే ఇంకోలా రాసుకోవచ్చు, 3 into 17 కూడా రాసుకోవచ్చు, మన ఇష్టం. ఇప్పుడు ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. చేస్తే n into n minus 1 into n minus 2 into n minus 3 ఈక్వల్ టు, చూడండి మళ్ళీ ఇక్కడ మల్టిప్లై చేసేటప్పుడు 4 3s are 12 కదా, అంతేనా? Yes, sir. 4 3s are 12 Yes, sir. చూడండి. 4 into 2 అంటే 8 అనే. sir. Yes, sir. అంటే ఇప్పుడు ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకి ఏమైనా వస్తుందంటే 3 into 2 into 1 into ఇక్కడ 21 మనం 7 into 3 అని రాద్దాం. అలాగే 10 మనం 5 into 2 అని రాద్దాం. ఇప్పుడు చూడండి మనం కన్వీనియంట్ గా చూస్తే 4 into 3 2 అంటే ఏం రాసుకోవచ్చు? 8 రాసుకోవచ్చు. అలాగే 9 కూడా వస్తుంది కదా, అలాగే 10 కూడా వస్తుంది కదా. అంటే ఇక్కడ చూడండి ఒకసారి 5 into 2 అంటే 10 రాసుకోవచ్చు ఏమా. నెక్స్ట్ ఇంటూ 3 into 3 అంటే 9 రాసుకోవచ్చు అన్న. మీరు ఇలా అర్థం అవడం కోసం ఇలా ఎర్ర మార్కులు పెడుతున్నా కదా, మీరు పెట్టకండి. 3 into 3 9 రాసుకోవచ్చు, 5 into 2 10. తర్వాత 4 into 2 అంటే 8 రాసుకోవచ్చు, 1 into 7 అంటే 7 రాసుకోవచ్చు. మరి ఇక్కడ మీరు గమనిస్తే n into n minus 1 into n minus 2 into n minus 3. చూడండి బోత్ సైడ్స్ కూడా ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 4 sir. 4 terms ఉన్నాయి సార్. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ n నుంచి మొదలు పెట్టాం, ఒక్కొక్కడే తగ్గుతూ వచ్చిందా లేదా? Yes sir. Yes, sir. అలాగే ఇక్కడ కూడా ఒక్కొక్కటి తగ్గుతూ వచ్చింది. కాబట్టి ఇందులో పెద్ద వాల్యూ ఏది? n. ఇందులో Yes, పెద్ద sir. వాల్యూ ఏది? 10. కాబట్టి n ఈక్వల్ టు 10 అవుతుందమ్మా. ఇదో పద్ధతి, ఇది మెథడ్ 1. ఇది ఏమండి. తర్వాత రెండో మెథడ్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మెథడ్ 2 సొల్యూషన్లో గివెన్ NC4 ఈక్వల్ టు 210 అమ్మా. నేను ఏం చేస్తానంటే NC4 నేను కలపను, దీన్నే మారుస్తాను. చూడండి దీన్ని మనం 220 కదా, అంటే 7 into 3 into 10 ని 5 into 2 అని రాశాను. రాసుకొచ్చా? Yes, sir. అయితే Yes, sir. Right, sir. లేదు ఇంకా అనుమానంగా ఉందనుకోండి ఎలా రాసుకోండి, 21 into 10 కింద రాసుకుని ఆ తర్వాత స్టెప్లు ఇది రాసుకోండి. తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ 4 ఉందంటే ఇటువైపు కూడా 4 రావాలి కదా, C4 అని రావాలి కదా. కాబట్టి నేను ఏం చేస్తానంటే 4 into 3 into 2 into 1తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. దట్ ఈక్వల్ టు
4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అలాగే 7 ఇంటూ దీన్ని అలాగే ఉంచండి. ఇది 10 కింద ఉంచేయండి, అదే బెస్ట్. ఎలాగ మనకు 10 వస్తుంది కదా, 10 ఉంచండి చెప్తాను. 10 అంటే ఇప్పుడు ఇది ఏం చేయొచ్చు అంటే మనం 10 ఇంటూ 7 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 10 ఇంటూ 3 ఇంటూ 3 9 ఇంటూ 3 అయిపోయింది. ఇంకా 4 ఇంటూ 2 అంటే 8 ఇంటూ 7 బై 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఇక్కడ మీరు గమనిస్తే పెద్ద నెంబర్ 10 నుంచి ఒక్కొక్కటి తగ్గుతూ వచ్చింది. ఎన్ని టర్మ్స్ వచ్చాయండి? మొత్తం 4 టర్మ్లు వచ్చాయి. 4 కూడా కింద ఉన్నాయి. అదే 4 తగ్గినాయి అంటే కింద ఉన్నాయని కాదు, 4 టర్మ్లు వచ్చాయి. అలాగే ఇక్కడ 4 నుంచి మొదలై 1 వరకు వచ్చింది, 4 నుంచి మొదలై 1 వరకు వచ్చింది. కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 10C4 అని రాసుకోవచ్చు. NC4 ఈక్వల్ టు therefore n ఈక్వల్ టు ఏమవుతుంది? 10 అవుతుంది. అర్థమైందమ్మా? అలాగైనా చేయొచ్చు, ఇలాగైనా చేయొచ్చు. తర్వాత క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏమంటాడు వాడు? గివెన్ 12CR ఈక్వల్ టు 495 అన్నాడు అమ్మా. 495 అన్నాడు ఏమా? అది అడ్జస్ట్ చేసుకోవడం రావాలి. మరి ఇక్కడ కూడా మనం అడ్జస్ట్ చేయొచ్చు, లేదంటే ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. ఫార్ములా అప్లై చేస్తే కొద్దిగా ఇబ్బంది అవుద్ది, కానీ అడ్జస్ట్ చేసుకుంటే మాత్రం ఈజీగా అయిపోతుంది. అర్థమవుతుందా నేను చెప్పింది? ఎందుకంటే మరి అక్కడ ఆర్ ఉంది, నెంబర్ ఉంటే కానీ ఆర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అడ్జస్ట్ చేసుకుంటే ఈజీగా అవుతుంది. చూడండి ఇక్కడ ఇంకో విషయం 12 ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. 12 నుంచి రావాలి అనే విషయం గుర్తుపెట్టుకోండి. 12 నుంచి రావాలి అంటే దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. చూసుకోండి మరి ఇక్కడ దీన్ని మనం ఎలా రాయొచ్చు? మనం 5 ఇంటూ ఎలా రాయొచ్చు? 45 పోగా ఇంకా 9 అంటే మళ్ళీ ఎలా రాయొచ్చు అంటే మనం 11 ఇంటూ 9 ఇంటూ 5 అని రాసుకోవచ్చే. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం 12 కంపల్సరీగా రావాలి. నాకు 12 కంపల్సరీగా రావాలి అంటే 4 ఇంటూ 3గా. అంటే ఇప్పుడు 2 ఇంటూ 1 కూడా కంపల్సరీగా వచ్చేది. 2 ఇంటూ 1 వచ్చేస్తే ఈ 5 ఇంటూ 2ని 10 కింద రాసేసుకోవచ్చుగా, అయిపోయిందిగా. వచ్చిందా ఆన్సర్? కంటిన్యూగా వచ్చేస్తే కదా, 12 వచ్చేసింది, 11 వచ్చేసింది. ఈ 5 ఇంటూ 2 చేస్తే 10 వస్తుంది, 9 వచ్చేసింది. అర్థమవుతుంది? అంటే నాకు తెలిసి 6 4 వచ్చి ఉంటుంది ఆన్సర్. చూసుకోండి. ఇప్పుడు దీన్ని మనం 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1తో మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా మనం అదే వాల్యూతో మల్టిప్లై చేస్తే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1తో మల్టిప్లై చేస్తే అప్పుడు చూడండి అక్కడ 4 ఇంటూ 3 అంటే 12 ఇంటూ 11, తర్వాత 5 ఇంటూ 2 అంటే 10, 9 ఇంటూ 1 అంటే 9 బై 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఇక్కడ మీరు గమనిస్తే 12 నుంచి స్టార్ట్ అయ్యి ఎన్ని టర్మ్స్ వచ్చాయండి? 9 టర్మ్స్ వచ్చాయి. అదే సారీ 4 టర్మ్స్ వచ్చాయి. కాబట్టి దీన్ని మనం ఎలా రాయొచ్చు? మనం 12C4. కాబట్టి 12CR ఈక్వల్ టు 12C4. దీన్నే మనం NCR ఈక్వల్ టు NCN-R కాబట్టి ఇక్కడ కూడా మనం అప్లై చేయొచ్చు. ఎలా అంటే దీన్నే మనం ఎలా రాయొచ్చు అంటే దట్ ఈక్వల్ టు 10C 10-4 అంటే 6. కాబట్టి n ఈక్వల్ టు ఇక్కడ మనకు అక్కర్లేదు, మనం ఇక్కడ R వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే అలాగైనా మారచ్చు, కానీ n కదా అక్కర్లేదు. ఇక్కడ మాత్రం మారుతుంది. దట్ ఈక్వల్స్ 12C 12-4 అంటే ఎంత అవుతుంది? 8 అవుతుంది. అర్థమైందా? కాబట్టి మనం ఏమంటే లేదంటే R అలాగైనా రాసుకోవచ్చు, అలా అని రాయొచ్చు. రాస్తే అప్పుడు therefore R ఈక్వల్ టు ఏమవుతుంది? 4R 8 అవుతుంది. ఇచ్చేయండి ఆన్సర్. ఇచ్చారు సార్. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ 10 ఇంటూ NC2 ఈక్వల్ టు 3 ఇంటూ n+1 C3 అంటాడు. n వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇది డైరెక్ట్ గా క్యాన్సిల్ చేసుకుంటూ వచ్చేస్తే వాల్యూ గివెన్ 10 ఇంటూ NC2 ఈక్వల్ టు 3 ఇంటూ n+1 C3. 10 ఇంటూ NC2 అంటే n ఇంటూ n-1 బై 2 ఇంటూ 1 దట్ ఈక్వల్ టు 3 ఇంటూ n+1 C3 అంటే n+1 ఇంటూ n ఇంటూ n-1 బై 3 ఇంటూ 2 ఇంటూ 1. E3 E2 1 క్యాన్సిల్ అయిపోయింది. రిమైనింగ్ n ఇంటూ n-1 n ఇంటూ n-1 క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఇంకేముందని మనకి ఇక్కడ n+1 ఈక్వల్ టు 10 అని వచ్చిందండి.
n ఈక్వల్ టు ఏమైనా వస్తుంది 10 - 1 అంటే 9 అని వస్తుందమ్మా. ఇచ్చారా ఆన్సర్? ఇచ్చారు సార్. తర్వాత నెక్స్ట్ ఫోర్త్ వన్ అమ్మా. ఫోర్త్ వన్ వాడు ఏమంటాడంటే మంచి క్వశ్చన్ ఇది, 2 మార్క్స్ ఇంపార్టెంట్. ఈ మోడల్ అన్ని 2 మార్క్స్ ఇంపార్టెంట్, అర్థమవుతుందా? కాబట్టి వాడు ఇచ్చింది ఏంటంటే ఎన్పిఆర్ ఇచ్చాడు, ఎన్సిఆర్ ఇచ్చాడు. ఎన్పిఆర్ ఈక్వల్ టు గివెన్ సొల్యూషన్ లో గివెన్ ఎన్పిఆర్ ఈక్వల్ టు 5040, ఎన్సిఆర్ ఈక్వల్ టు 210. అయితే వాడు ఏం అడుగుతున్నాడంటే ఎన్ వాల్యూ ఆర్ వాల్యూ అడిగాడు. అయితే విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఫార్ములా ఉంది, ఎన్సిఆర్ ఈక్వల్ టు ఎన్పిఆర్ ఉపయోగించి ఎలా చెప్పొచ్చు మనం? ఇప్పుడే చెప్పాను నేను. ఎన్పిఆర్ బై ఆర్ ఎన్సిఆర్ ఈక్వల్ టు ఎన్పిఆర్ బై ఆర్. కాబట్టి ఎన్పిఆర్ బై ఆర్ ఫ్యాక్టరల్ ఈక్వల్ టు 210 అన్నమాట. మరి ఎన్పిఆర్ అంటే ఏం రాయొచ్చు? 5040 బై ఆర్ ఫ్యాక్టరల్ ఈక్వల్ టు 210 అన్నమాట. ఈ జీరో క్యాన్సిల్. 21 2s ఎంత? 42. రిమైండర్ 8 84. 84 ఉందంటే 21 8 అవుతుంది. ఎంత అవుతుంది? 4s అవుతుంది. అంటే ఆర్ ఫ్యాక్టరల్ ఈక్వల్ టు 24. దట్ ఈక్వల్ మనం ఎలా రాయొచ్చు అంటే 4 ఫ్యాక్టరల్ కింద రాసుకోవచ్చు. ఆర్ ఫ్యాక్టరల్ ఈక్వల్. మరి ఆర్ ఈక్వల్ ఎంత అవుతుంది దీన్ని బట్టి? 4. ఏమండి ఇప్పుడు తీసుకెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఇందులోనే రాసుకోవచ్చు లేదా ఇందులోనే రాసుకోవచ్చు, ఆర్ వాల్యూ తీసుకెళ్ళి. అప్పుడు దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. మీకు ఇది ఇంతకీ అడ్జస్ట్ చేయడం అర్థమైందా లేకపోతే ఇంకో మెథడ్ చెప్పనా? ఫార్ములా ప్రకారం అర్థమైంది. సరే, ఇంతకీ విషయం ఏంటంటే ఆర్ ఈక్వల్ టు 4 ఇందులో రాద్దాం, ఇందులో రాద్దాం. ఇందులో రాస్తే మీరు అడ్జస్ట్ చేసుకోవాలి, అంటే ఏ టర్మ్ తో మల్టిప్లై చేసి ఏ టర్మ్ తో డివైడ్ చేసుకోవాలో చూసుకోవాలి. ఇందులో రాస్తే అలా చేసుకోకలేదు, కానీ కొద్దిగా ఇది అడ్జస్ట్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది. ఏదైనా అడ్జస్ట్ చేయాలి తప్పదు. ఇదైతే ఇంటూ చేసి డివైడ్ చేయాలి, మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. ఇదైతే మల్టిప్లై చేయక్కర్లేదు, కానీ మనం వచ్చేలాగా చూసుకోవాలి. ఈ 4 వచ్చేలాగా ఈ 5040 అడ్జస్ట్ చేయాలి. చూద్దాం, రెండు చెప్తాను, ఏది బాగుందంటే అది రాసుకుని చూడండి. ఇందులో రాశాను అనుకోండి, ఇందులో రాస్తే NP4 ఈక్వల్ టు 5040. దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 504 ఇంటూ 10. తర్వాత ఈ 504 ఎలా రాయొచ్చండి? 9 పోతుంది, 9 పోతుంది, 9 పోతుంది. కాబట్టి 9 ఇంటూ 9 5s are 45, 9 6s are 54, 10 కరెక్ట్గా వచ్చింది దగ్గర. సరే, ఇప్పుడు చూడండి, దీన్ని మళ్ళీ మనం 10 ఇంటూ 9 ఇంటూ 56 ఎలా రాయొచ్చు? 8 7s అని రాసుకోవచ్చుగా, రాయొచ్చా? కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? NP4 అని చెప్పి రాసుకోవచ్చు. అర్థమైందా? దేర్ఫోర్ n ఈక్వల్ టు ఎంత వస్తుంది? 10 వస్తుంది. ఇది బాగుంది కదా? అలాగే రిజిస్టర్ కూడా చెప్తాను, చూసుకోండి, ఏది బాగుందంటే అది చేసుకోండి. ఇది ఏదో ఒకటి రాసుకోండి. చూడండి, NC4 ఈక్వల్ టు 210. ఇక్కడ NC4 అన్న తర్వాత దీన్ని మళ్ళీ మనం 210ని 21 ఇంటూ 10 కింద రాసుకోవచ్చు. మళ్ళీ ఈ 10 అలా ఉంచేసి ఇక్కడ ఏం చేద్దామంటే 7 ఇంటూ 3 కింద రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఏం చేద్దామంటే ఇక్కడ ఆర్ వాల్యూ 4 అని కనబడుతుంది కదా, అంటే డినామినేటర్ లో ఖచ్చితంగా 4 రావాలిగా. 4 నుంచి స్టార్ట్ 1 వరకు వెళ్ళాలిగా. కాబట్టి 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. అలాగే న్యూమరేటర్ లో కూడా 7 ఇంటూ 3 ఇంటూ 10 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే చూడండి, 10 అలా ఉంచండి. 3 ఇంటూ 3 9, 4 ఇంటూ 2 8, 7 ఇంటూ 1 7 బై 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. అంటే ఇది ఎలా రాసుకోవచ్చు మనం? 10C4 అని రాసుకోవచ్చుగా. అలా రాసుకుంటే ఇన్ వాల్యూ 10 అవుతుంది. అర్థమవుతుందా? ఎక్కడ రాయినా ఇక్కడ రాసినా మీరు రాసుకుంటారా జాగ్రత్తగా? దీని నుంచి ఇలా రాసు
దట్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు అంటే మనం 10C4 అని రాసుకోవచ్చు. NC4 ఈక్వల్ therefore n ఈక్వల్ టు 10 అవుతుందమ్మా. ఏమా అది విషయం. స్పీడ్గా రాసుకోండి.